హాయ్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే పర్లేదు, బాగానే ఉన్నాను. అదే ప్రెగ్నెన్సీ అప్డేట్ కోసం అయితే నాకు మెసేజ్ చేస్తున్నారు. అలాగే నా హెల్త్ కోసం తెలుసుకోవాలనుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. అలాగే నా మెసేజ్లు అయితే చేస్తున్నారు, ఎలా ఉంది హెల్త్, ఏమైంది, వీడియోస్ చేయడం లేదు ఎలా అనేసి. ఈ మధ్యనైతే కొంచెం హెల్త్ కొంచెం అప్సెట్గా ఉండి నేనైతే వీడియోస్ ఏం చేయలేదు. నాకు హెల్త్ బాగాలేనప్పుడు నేను వీడియోస్ ఏం చేయను. అదే ప్రెగ్నెన్సీ అప్డేట్ గురించి అయితే అడిగారు, దాని గురించే ఈరోజు అయితే వీడియో చేస్తున్నాను. మీరు ఎలా ఉన్నారు? నేనైతే పర్లేదు, ప్రజెంట్ అయితే బాగానే ఉన్నాను. ఆ రోజు స్కాన్కి వెళ్ళాను, ఆ వీడియో చేసి పెట్టాను. కానీ స్కాన్లో మేడం ఏం చెప్పారు ఏంటి అనేది అయితే నేను మీకు ఏం చెప్పలేదు, వీడియో ఏం చేయలేదు. ఏమనుకోకండి, నాకు కడుపులో కొంచెం పెయిన్ వచ్చేసి ఆ మధ్యనంతా హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతుండి నేను మరేమి వీడియోస్ ఏం చేయలేదు. నా గొంతు కూడా బాగాలేదు, సరిగ్గా లేదు, కానీ అడ్జస్ట్ చేసుకోండి. నా స్కాన్ అయితే 2 days అయింది. 4-5 times మ్యాక్సిమం చేశారు. అంటే బేబీస్ వెనక్కి తిరిగి ఉండడము, ఫేస్ కనిపించకపోవడము, అలా వేసి పార్ట్స్ సరిగ్గా కనిపించకపోవడం వేసి 2 days 1 week డిఫరెన్స్ 2 days అయితే ఒక 4-5 times అయితే అయ్యింది. స్కాన్ అయితే చక్కగా జరిగింది, రిపోర్ట్స్ కూడా చక్కగా వచ్చాయి. మేడం అన్నారు బేబీస్ అయితే పర్లేదమ్మా, ప్రజెంట్కి చాలా చక్కగా ఉన్నాయి, ఇంప్రూవ్మెంట్ అయితే చాలా బాగుంది. కాకపోతే రాను రాను మంత్స్ పెరిగే కొద్ది ఎలా ఉంటుందో ఏంటో అనేది చూసుకోవాలి. ముందైతే గ్రోత్ తక్కువ ఉంది అనేసి అన్నారు కదా, బ్యాలెన్స్ అవుతుంది. కానీ కొంచెం డిఫరెన్స్ ఒక బేబీకి ఇంకో బేబీకి కొంచెం డిఫరెన్స్ అయితే ఉంది. కాకపోతే అది కవర్ అయిపోద్ది, పర్వాలేదు. బేబీస్ హెల్తీగా, వెయిట్, గ్రోత్ అన్నీ చక్కగా ఉన్నాయి అనేసి అన్నారు మేడం గారు. అలానే ఈ మంత్లీ ఏంటంటే ట్విన్ బేబీస్ అవ్వడం వల్ల 2 times చెకప్ చేసుకోవాలి. లాస్ట్లో 8-9 monthsలో అయితే స్కాన్ మళ్ళీ చేసుకోవాలి, మళ్ళీ చేసుకోవాల్సి వస్తుంది. ఎప్పటికప్పుడే చెకప్ చేసుకోవాలనేసి అయితే మేడం చెప్పారు. అంటే ఏ క్షణాన అలాగ ఉంటుందో ఏమో తెలియదు అనేసి. నాకైతే స్టార్ట్ అయిపోయింది, చాలా టైట్ అయిపోతుంది స్టమక్, ఎప్పటికప్పుడే పెయిన్ వచ్చేస్తుంది, హాస్పిటల్ చుట్టూ తిరగడం అయితే అవుతుంది. మళ్ళీ స్కాన్ అయితే ఈ 7th month లాస్ట్లో అయితే స్కాన్ మళ్ళీ డాప్లర్ స్కాన్ చేయించుకోమన్నారు. అంటే బేబీస్ ఎలా ఉన్నాయి ఏంటనేది తెలుసుకోవడానికి. మరి ఆ డాప్లర్ స్కాన్ గురించి అయితే నాకు పెద్దగా తెలియదు. టిఫర్ స్కాన్ అయితే చక్కగా అయ్యి అంత చక్కగా ఉంది.